దాశరథి కరుణాపయోనిధి. ఎందుకంటే మానవుల్లో విద్యాగంధం గల వారికే తక్క ఇతర జీవులకు భక్తి ఎందు అధికారం ఉండదని భావించేవాళ్ళు ఉన్నారు. కానీ అది సరికాదు. గజేంద్రాది జంతువులకు గ్రంథ పఠనాజ్ఞానం లేదు కదా, మరి వాటికి మోక్షం భగవత్కృప చేత లభించలేదా? అందువలన ఈ మాట అన్నాడనమాట. ఏది? అఖండిత భూత పిశాచ ఢాకిని జ్వర పరితాప సర్ప భయ వారకమైన భగవత్పదాబ్జ విస్ఫురుదురు వజ్రపంజరము అన్నాడు. ముసలిబారి నుండి మరి అట్లా అనేకమైన గజేంద్రుని ముసలిబారి నుంచి రక్షించింది. ఈ విధంగా ఏది ఏమైనా రక్షించాలంటే నీవే అని చెబుతున్నాడు ఇక్కడ. అలాగే ఇంకో మాట అంటున్నాడు. ఈ జుర్రుకోవటం అనే మాట ఇదివరకు చెప్పుకున్నాం మనం. ఆయన యొక్క పద్మాల గురించి ప్రతి పద్యంలో చెబుతున్నాం. ఇక్కడ కూడా ఏమంటున్నాడు? మళ్ళీ రామనామము యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో చెబుతూ ఒక శబ్దాలంకార ప్రియత్వమైనటువంటి రీతిలో ఒక పద్యాన్ని మనకు చెబుతున్నాడు. జుర్రెదమీ కథామృతము జుర్రెదమీ పదకంజతోయమున్. జుర్రెద మీ కథ అనేటువంటిదే ఒక అమృతం అట. సంగీతాల్లో అమృత వర్షిణి అనే ఒకటి రాగం ఉంది. అది నిజంగా అమృతం కురిపించేట్టుంటుందా ఉండదా అది వేరే. కానీ భక్తులైనటువంటి వాళ్ళు, కవులైనటువంటి వాళ్ళు ఎప్పుడన్నా ఏదన్నా వచ్చినప్పుడు ఇదిగో ఇటువంటి బిలహరి, అమృతవర్షిణి, మోహన చెబుతుంటారు. అందువల్ల గుర్తొచ్చి జుర్రెదమీ కథామృతము జుర్రెదమీ పదకంజతోయమున్. జుర్రెద రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు. రామనామమున జొబ్బిలుచున్న సుధారసంబు. ఈ జొబ్బిలుటం ఏంటండి? మరి జుర్రుకోవడం ఏంటండి? జుర్రుకున్నాడు అంటే ఇట్లా ఇట్లా జుర్రటం అనేటువంటిది. ఈ మాట వచ్చింది ఇదివరకు కూడా అని చెప్పి అక్కడితో ఆగటలే. జుర్రెద జుర్రు జుర్రు గరుచుల్. జుర్రెద జుర్రు జుర్రుగా జుర్రు జుర్రు అంటున్నాడంటే లీనమైపోతున్నాడు అనమాట. అంటే ఇక ఒక తాదాత్మ్య స్థితి అంటాం చూడండి. మనకు ఏం చెబుతున్నాడు ఇంతకు చివరికి? ఏం చెబుతున్నాడు? కనువారి పదంబుగూర్పవే తర్రులతోడి పొత్తిడక. జుర్రెద జుర్రు జుర్రగరుచుల్ కనువారి పదంబుగూర్పవే. ఎవరైతే నీ చరణముల యొక్క గొప్పదనమును తెలుసుకుంటారో, ఎవరైతే రామనామములో ఉన్నటువంటి మాధుర్యాన్ని, సుధారసాన్ని తనివి తీరా భక్తి మీరా జుర్రుకుంటారో అటువంటి వాళ్ళతోటి సాంగత్యం మమ్మల్ని కలుపు. చిన్నేశ్వరుడు అదే అన్నాడు కదండి. జీవితానికి పరమార్థాలు రెండే: సజ్జన సాంగత్యము, సద్గ్రంథ పఠనము. సద్గ్రంథ పఠనము, సజ్జన సాంగత్యం, ఈ రెండు లేవు కాబట్టే మానవుడికి ఆపదల్లో చిక్కుంటున్నాడు. పోనీ ప్రయత్నం చేద్దామా అంటే ప్రయత్నం ఎప్పుడు వస్తుంది? ఇదిగో ఇటువంటి శతకాలు, ఇటువంటి పద్యాలు విన్నప్పుడు, మాధ్యమాలలో చూచినప్పుడు. అలా కాకుండా కేవలం ఏదో పనికిరాని విషయాలను చూస్తుంటే ఇప్పుడు మనం చూస్తూనే ఉన్నాం. ఎప్పుడూ ఏదో ఒక చిన్న వస్తువును చూస్తూ ఉండటమే. దాంట్లో ఏమున్నదో ఏంటో చూసేవాడికే తెలియాలి. కానీ బస్సులలో అదే, రైళ్లలో అదే, బజారులో అదే, ఏమిటో అది మీకు అర్థమై ఉంటుంది, చెప్పాల్సిన పని లేదు. కాబట్టి ఓ రామా, మీ కథామృతము మీ పదకంజ తోయం అంటున్నాడు. ఎంత గొప్ప మాట అండి. ఓ దశరథరామా, ఓ కరుణా సముద్రమా, నీ కథలు నీ చరిత్రలు అమృతప్రాయమైనవి. అమృతము
సేవిస్తే తెలుస్తుంది. మరి ఇంకా సేవిస్తే మృత్యువే ఉంది వాడికి. ఆ అమృతాన్ని దోసిలితో గ్రహించి తాగుతా అంటే విని ఆనందిస్తా. అంతేకాదు నీ పాద తీర్థ నది నీ పద కొంచెం తోయమనండి. ఇప్పుడు గుళ్ళోకి పోయిన తర్వాత తీర్థం తీసుకున్నప్పుడు అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం. చూడండి, సర్వవ్యాధులకు కూడా నివారణం అది. సమస్త పాపక్షయకరం అన్నాడు. అంటే అనేక పాపాలను కూడా పోగొట్టగలిగింది. సరే, శ్రీ విష్ణు పాదోదకం ఏదో చెప్తుంటారు. మన యొక్క పుణ్యం బాగుంటే నిజంగా తీర్థం తీసుకుంటే సమస్తమైన రోగాలు పోతాయి. లేదు, కర్మఫలం ఉంది, తీర్థం తీసుకుంటూనే ఉంటావు. అందుకనే పురాజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధతే అన్నారు. కాబట్టి నీ పాదతీర్థాన్ని, నీ నామంలో స్రవిస్తున్న అమృత రసాన్ని జుర్రుతానన్నాడు. తాగుతాను కాదు, జుర్రుకుంటాను అని చెప్తే అంతమటికి కాదు. ఎవడైతే ఇదిగో ఇటువంటి భక్తిభావముతోటి నీ పాదతీర్థాన్ని సేవిస్తూ ఉంటాడో, సేవించడానికి అలవాటు పడతాడో, అదిగో అటువంటి వాళ్ళతోటి నాకు స్నేహాన్ని కూర్చు. నీ చరిత్రాదులను, నిన్ను గురించిన జ్ఞానాన్ని తెలుసుకున్న వారికి గల స్థానాన్ని నాకు కలిగింపు. ఈ లోకంలో ఉండే తర్రులతోటి అన్నాడు. తర్రులతోటి పొత్తెడక. తర్రులు ఒక విచిత్రమైనటువంటి ప్రయోగం. పనికి మాలినటువంటి వాళ్ళు కేవలం ఏదో ఎందుకు బతుకుతున్నారంటే బతుకుతున్నా ఉంటాను చూడండి. అందుకనే ఒకడు అన్నాడు, పౌరుషజ్ఞాన కీర్తుల బరగనేని వాని సంపద ఒక పూట అయిన చాలు, ఉదర పోషణ మాత్రకై ఉరువి మీద కాకి చిరకాలమున్న ఏ కార్యమును. ఇప్పుడు కాకిలాగా 1000 ఏళ్ళు బతికే కన్నా ఏదో హంసలాగా కొంతకాలం బతికితే చాలు. ఇవన్నీ సామెతలు ఊరికే రాలేదు. అందువల్ల తర్రులతోటి పొత్తు నిడక, వాళ్ళతో సాన్నిహిత్యం లేకుండా, స్నేహం లేకుండా నన్ను కనుక కాపాడినట్లయితే నీకు నమస్కరిస్తానయ్యా. దాశరథి కరుణాపయోనిధి